జై శ్రీరామ్. శ్రీ రామపీఠం రామచంద్రపురం. ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీ రామపీఠంలో గోపూజ మహోత్సవం. సాక్షాత్తు సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోవు లక్ష్మీ స్వరూపం. అట్లాంటి శ్రావణ మాసంలో లక్ష్మీ స్వరూపంగా శ్రావణ పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ స్వరూపంగా అమ్మవారిని పూజించడం జరుగుతుంది, గోమాతను ప్రత్యక్షంగా. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష దైవమైనటువంటి గోవుని ఆరాధన చేయండి. గోమాత మనకి గోవు ఉంటే అన్ని సకలం శుభం జరుగుతుంది. అంటే గోవు లేకపోతే లోకం ఏం లేదు. అట్లాంటి గోమాతను అందరూ కూడా సేవించండి. గోవుకి ఆహార ధాన్యాలు పెట్టండి, గోపూజ చేయండి, గోవును రక్షించండి. జై గోమాత. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఎక్కడున్నా సరే గోవుకి ఆహార ధాన్యాలు పెట్టండి. మీకు వీలైతే గోవుకు ప్రదక్షిణ చేసి ఆహార ధాన్యాలు పెట్టండి. గోమాతను మించినటువంటి దైవం లేదు ఈ భూమి మీద. ప్రత్యక్ష దైవం ఏదంటే గోమాత. కనుక ప్రతి ఒక్కరూ కూడా గోవును సేవించండి, అట్లాంటి గోమాతను పూజించండి. గోవు సేవ చేసే వాళ్ళకి కూడా సేవ చేస్తే పుణ్యం ఉంటుంది. అట్లాంటి గోమాతను అందరూ కూడా సేవించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా మా పీఠంలో విశేషంగా అభిషేకార్చనలు జరుగుతున్నాయి. అన్న వితరణ కూడా జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి కూడా వచ్చేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే అందరూ కూడా రావచ్చు, పీఠంలో పాల్గొని తరించవలసిందిగా మరీ కోరుతున్నాం. భక్తులందరికీ కూడా మనవి, ఈ నెల 29, 30, 31 తారీఖు నుంచి లక్ష్మీ గణపతి సహిత మహాలక్ష్మి యాగం శ్రీ రామపీఠంలో జరుగుతుంది. కనుక భక్తులు ఎవరైనా ఉంటే ఈ యాగంలో పాల్గొని తరించవలసిందిగా మరీ కోరుతున్నాం. తీర్థప్రసాదాలు పాల్గొలేకపోయినా వచ్చి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. ధర్మో రక్షిత. ఈ యాగం చేయడం వల్ల లోక కళ్యాణం కోసం ఈ యాగం మా పీఠంలో జరిపించబడుతుంది. కనుక భక్తులు ఎవరైనా కూడా ఉంటే వచ్చి యాగాన్ని చూచి తరించవలసిందిగా మరీ కోరుతున్నాం. 29, 30, 31 తారీఖులు లక్ష్మీ శుక్ర శనివారం విశేషంగా లక్ష్మీ గణపతి సహిత మహాలక్ష్మి యాగం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.